మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్వతీపతయే హర హర మహాదేవ. బాలకామాక్షి సమేత కులందేశ్వర స్వామి దేవస్థానం, కట్టమంచి, చిత్తూరు. ఈ యొక్క క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం. సుమారు 9వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మించబడ్డ ఆలయం ఇది చూసారంటే మనకు స్వామి సాక్షాత్తు శివుడు బిడ్డ రూపంలో ఉండే స్థలం. చూసారంటే ఎక్కడ కూడా శివుడు బిడ్డ రూపంలో మనకు దర్శనం ఇవ్వరు, కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న బిడ్డ రూపంలో, అందుకే కులందీశ్వరుడు అని పేరు పెట్టారు. కులందై అంటే అప్పుడు తమిళంగా ఈ ప్రాంతం అంతా ఉండింది కాబట్టి కులందై అంటే బాలుడు అంటాము. అందువల్ల బాలీశ్వరుడు అంటే చోళ దంపతులకి సంతానం లేకుండా ఉంటే ఆ సమయంలో స్వామి వారు ఇక్కడ వచ్చి ఒక చిన్న బిడ్డ రూపంలో వాళ్ళకి దర్శనం ఇచ్చారు ఈ అరణ్య ప్రాంతం. తర్వాతనే చోళరాజులు వచ్చి ఇక్కడ మనకు ఆలయం నిర్మించారు. తర్వాత ఇక్కడ చోళ్ళు నిర్మించి తర్వాత ఇక్కడ కొన్ని కుటుంబాలు తీసుకొచ్చి ఆగమ ప్రకారం కుంభాభిషేకాలు జరిపించి పూజలన్నీ కూడా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తుంది. ఈ గుడిని సందర్శించడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం ఏర్పడుతుంటుంది. అదే లేకుండా చూసారంటే మనసు నిర్మలం అవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే మనం పిల్లలతో ఉంటే ఎలా మన క్షణం ఎలా వెళ్తుందో తెలియదు మన యొక్క జీవితంలో. ఎందుకంటే పిల్లలతో ఆడుకున్న సమయంలో పిల్లలు తోడుగా ఉన్నప్పుడు అది ఒక హాయిగా వెళ్ళిపోతుంటుంది. అలాగా ఈ యొక్క ఆలయం లోపల వచ్చినప్పుడు అలాంటి వాతావరణమే ఉంటుంది. ఏదో ఒక మనసుకి ఒక తెలియని ఒక మంచి అనుభూతి అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి స్వామి దగ్గర అనుగ్రహం తీసుకుంటే అన్నీ కూడా మీకు మంచి శుభాలు జరుగుతాయి. ఈరోజు విశేషంగా చాంద్రమాన కార్తీక సోమవారం ప్రారంభమైంది. అంటే తెలుగు వాళ్ళకి తొలి సోమవారం ఇది. ఉదయం 6 గంటలకు మహారుద్రాభిషేకం ప్రారంభమై తర్వాత 9 గంటలకు కంద షష్ఠి విశేషంగా ఈరోజు ఉండడం చేత కంద షష్ఠి అభిషేకం కూడా ప్రారంభమై జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తొలి సోమవారంగా ఉంది. తర్వాత డిసెంబర్ 16వ తేదీ లోపల వరకు కూడా మనకు ఈ కార్తీక నెల ఉంటుంది. ఎందుకంటే చిత్తూరు పరిసరాల ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు సౌరమానం చాంద్రమానం 2 పాటిస్తాం కాబట్టి అందువల్ల ఈ సమయంలో వచ్చి విశేషంగా ఈ యొక్క కార్తీక నెల పూజలు జరుగుతూ ఉంటాయి. తమిళ పూర్తయ్యేంత వరకు అంటే సౌరమానం పూర్తయ్యేంత వరకు ఇక్కడ విశేషంగా ఈ 1.5-2 నెలల ప్రాంతం మొత్తం కూడా ఈ కార్తీక మాసంగా భావించి ఆది దంపతులకి విశేషమైన అభిషేకాలు పూజలు ఇదన్నీ కూడా జరగడం ఇక్కడ విశేషంగా వస్తున్న ఆనవాయితీ. కార్తీక సోమవారం అనేది చాలా విశేషమైంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం ఒక పక్క, దాంతోపాటు ఈ కార్తీక మాసంలో ఆది దంపతుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందని చెప్పబడుతున్నది. ముఖ్యంగా చూసారంటే స్త్రీలు ముఖ్యంగా ఏమంటే వారి యొక్క అంటే ఎందుకంటే కేదార గౌరి వ్రతం మనం దీపావళికి చేస్తాం, తర్వాత వస్తున్న ముఖ్యమైన ఒక నెలగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అందులో స్త్రీలు ముఖ్యంగా దీపారాధన అంటే జ్యోతి స్వరూపం అంటే శివుడు శక్తి కానీ ఏది కూడా మనకు జ్యోతి స్వరూపంలో ఉండడం చేత అందువల్ల ఆ జ్యోతిని అంటే ఆ యొక్క పంచభూత స్వరూపమైన దీపాన్ని మనము వెలిగించి ఆ దీపాన్ని శివుడికి అర్పించి తర్వాత దాన్ని ఒక బ్రాహ్మణ దానంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. అందులో అదేలాగా ఉసిరికాయలో కూడా దీపం పెట్టడం అనేది కూడా ఈ కార్తీక నెలలో విశేషంగా చేస్తూ ఉంటారు. అందువల్ల మన పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తున్నది ఈ కార్తీక సోమవారాలు.